వర్మ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటంటే వల్లభనేని వంశీని వదలరా? ఆయన కాముగానే ఉంటున్నాడు కదా, మళ్ళీ ఏంటి ఈ వీడియో? ఏమైనా మన పాత్రలు ఏమైనా ఉన్నాయి అందులో? సార్ గుడ్ ఈవినింగ్. ముందుగా జై భీమ్. అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. కొండా రాజీవ్ గాంధీ గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, శిరీష గారికి, 99 గుడ్ ఈవినింగ్. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు ఓపెనింగ్ పాయింట్స్ లో, వల్లభనేని వంశీ రాజకీయ జీవితం ఈ వీడియోతో ముగిసినట్టేనా అన్నారు. అది ఆల్రెడీ ముగిసిపోయింది సార్. వల్లభనేని వంశీ గారి రాజకీయ జీవితం ఆల్రెడీ అక్టోబర్ 2019లో ముగిసిపోయింది. ఇప్పుడు వరకు ఆయనకు తర్వాత 4 సంవత్సరాలంతా కూడా గ్రేస్ పీరియడ్లో బతికేశారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని వీడారో అప్పుడు ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది. ఆ తర్వాత ఆయన గ్రేస్ పీరియడ్ నడిచింది. సరే, దేవుడు కొద్దిగా బోనస్ ఇచ్చాడు, 4 సంవత్సరాలు నడిచింది. ఇక ఆ వీడియో సార్ మేము చూసాం. వల్లభనేని వంశీ గారికి కొన్ని అలవాట్లు ఉన్నాయి, అందరికీ అలవాట్లు ఉంటాయి. వల్లభనేని వంశీ గారికి కూడా పాపం అది రాయల్ సెల్యూట్ బాటిల్ అనుకుంటా, బాగా కాస్ట్లీ బాటిల్, ఒకటి 25,000 రూపాయల దాకా ఉంటుంది. నేను తాగను కానీ నాకు రేట్లు తెలుసు. ఆ 25,000 రూపాయల బాటిల్ మరి ఆయన ఎవరో పోస్తా ఉన్నారు, ఈయన తాగుతా ఉన్నారు, ఈయన సుభాషితాలు చెప్తా ఉన్నారు. బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తే రాజీవ్ గాంధీ గారు చూడలేదని అన్నారు కాబట్టి కీన్గా వీడియోలో అబ్జర్వ్ చేస్తే మావిగన్ అంట ఈడి అని ఏదో అన్నాడు. సరే, ఇక ఇవన్నీ నేను చెప్పను, నేను చెప్పదలుచుకోలేదు. మావిగన్ అంట ఈడి అని అన్నాడు అంటే మావిగన్ మీద కొంచెం ఏదో ఏమంటారంటే దాన్ని డిసాటిస్ఫాక్షన్తో మాట్లాడినట్లుగా వల్లభనేని వంశీ గారు మాట్లాడారు. అది ఆయన ఒపీనియన్ అయి ఉండొచ్చు. కానీ ఆయన ఎక్కడో పాపం ఫ్రెండ్స్ ఎవరు తీశారో కానీ వీడియో, మరి ఆయనే తీసి ఏమైనా బయట పెట్టించుకున్నారో అవన్నీ మనకు అనవసరం. సరే, ఎవరు తీశారో కానీ ఎక్కడో ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడుకుంటుండగా వచ్చినటువంటి వీడియో లాగా ఉంది. మీరు ఇందాక పాపం అన్నం కూడా తినలేకపోతా ఉన్నారు అని ఒక మాట అన్నారు. అదేదో ఆరోగ్యం పాడయ్యి అన్నం కూడా తినలేకపోతే పాపం అనొచ్చు సార్. బాగా ఫోటో కూడా మా వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఫోటో ఉంది సార్. మీరు పాపం ఎందుకు సార్ దానికి? ఆయనకి ఏమైనా చేతులు ఆరోగ్యం బాగోక చేతులు పడిపోయి అన్నం తినలేకపోతే పాపం అనాలి. పీకల దాకా తాగేసి అన్నం తినలేకపోతే పాపం అని ఎలా అంటారు సార్? పాపం కాదు సార్, అది బాగా పీకల దాకా తాగేస్తే పాపం తినలేని కండిషన్ లో ఎవరో పెట్టారు అన్నం. మీరు ఇప్పుడు పాపం అంటారు కదా, ఇప్పుడు మీరు కూడా అన్నారు పాపం తినలేని పరిస్థితిలో ఉన్నాడని. అదే సార్, నేను అదే అంటా ఉన్నా. ఆరోగ్యం బాగోకపోతే పాపం తినలేకపోతున్నాడు అని అనొచ్చు. కానీ అతను బాగా మద్యం సేవించి అన్నం తినలేనటువంటి పరిస్థితుల్లో ఎవడో పక్కన అతను తినిపిస్తా ఉన్నారు. చాలా పెద్ద మనిషి అనుకుంటా పక్కన అతనిది. అది ఆ వీడియో గురించి అయితే సార్, ఆయన మావిగన్ గురించి ఏదో డిస్సాటిస్ఫాక్షన్ తో ఉన్నట్టున్నాడు. స్నేహితులతో డిస్కస్ చేస్తున్నటువంటి వీడియో మరి ఆయన బయట పెట్టుకున్నారో లేదంటే ఆ స్నేహితులే బయట పెట్టారో కానీ బయటకు వచ్చింది. ఇక వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయాలు, ఇంటర్నల్ పార్టీలోనే ఒక నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా తిడుతున్నారు అనేటటువంటిది మరి వాళ్ళు గమనించాల్సినటువంటి విషయం. ఈ వల్లభనేని వంశీ గారి వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఆయన డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నాడని 100% చెప్పగలుగుతున్నాం. మరి అదే ఆ వీడియో బయటికి రాని వాళ్ళు ఎంతమంది జగన్మోహన్ రెడ్డిని మొన్న సరే కొండా రాజీవ్ గాంధీ గారికి నచ్చకపోవచ్చు. ఒక టీవీ డిబేట్లో ఒక మోడరేటర్ చెప్తున్నారు, వాళ్ళ ఛానల్ మీదకి అటాక్కి వెళ్ళిపోయి చాలా మంది ఫోన్లు చేసి అయ్యా మాకేం తెలీదు, ఆయన పంపిస్తే మాకు తప్పకొచ్చాము ఏమనుకోవద్దని అన్నారట. అలాగే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఈ రోజు వచ్చాయి సార్. అదే విషయం వల్లభనేని వంశీ గారి విషయంలో బయటపడింది. సో ఆ వీడియో గురించి అయితే ఇక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మాకు ఆ వీడియోలు అట్లా బయట పెట్టే అలవాటు అయితే లేదు. మరొకటి ఏంటంటే ఇందాక రాజీవ్ గాంధీ గారు అంటా ఉన్నారు సార్, అమరావతి గురించి మాట్లాడతా, ఇంటికి ఒక ఏసీ అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఈయనకి చాలా నవ్వు వచ్చిందట రాజీవ్ గాంధీ గారికి. అయితే సార్ 1999లో పైప్ లైన్ ఇంటింటికి ఏసీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి ముందు చాలా మంది నవ్వుతారు సార్. చాలా మందికి అసలు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వర్మ గారు, ఈరోజు సార్ క్వాంటమ్ టెక్నాలజీ అమరావతి లాంచ్ ప్యాడ్ సార్. ఈరోజు దేశంలో తొలి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీల ఆవిష్కరణ ఈరోజు SRM యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరిగింది సార్. ఆంధ్రప్రదేశ్ దిశ మార్చేసేటటువంటి ప్రాజెక్ట్ సార్ అది. అన్ఫార్చునేట్లీ మనం దాని గురించి చర్చించుకోకుండా ఆయన ఎవరో తాగి పిచ్చవాగుడు వాగితే, అలాగే ఆయన ఎవరో తాగి వాళ్ళ ఎదురేతను తిడితే దాని గురించి చర్చించుకుంటున్నాం. ఏదైనా మంచి వెళ్ళినంత స్పీడ్గా చెడు వెళ్ళినంత స్పీడ్గా మంచి వెళ్ళదు కదా సార్. దాని గురించి కూడా 1 minute చెప్పాలి సార్. 45 లక్షల మందికి క్వాంటమ్ AI నైపుణ్యాల శిక్షణ ఇస్తా ఉన్నారు సార్. క్వాంటమ్ మౌలిక సదుపాయాలతో రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు సార్ అది. ఈరోజు ఆ ప్రాజెక్ట్కి చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా ప్రారంభించారు సార్. డిసెంబర్ నుండి ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రన్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది.
నా రాష్ట్రానికి నేను వేసిన ఓటు వృధా పోలేదనేటటువంటి సంతోషం నాలో ఉంది. ఆ తర్వాత మరి సబ్జెక్ట్కి వస్తే రాజీవ్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారి మాటలకి రాజీవ్ గాంధీ గారికి నవ్వు వచ్చిందట సార్. ఆ రోజు కూడా ఏది అమరావతి సారీ హైటెక్ సిటీ దగ్గర మరి ఆయన ప్రారంభించినప్పుడు కావచ్చు ఏదైనా కావచ్చు చాలా మంది ఇలాగే నవ్వారు సార్. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా మైండ్ పోయిందా, ఇక్కడికి వచ్చేసి ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాడా, ఇంత ఖర్చు పెడతా ఉన్నాడా ఇక్కడ అని చెప్పేసి చాలా మంది నవ్వారు సార్. ఆయన ఏమన్నారు సార్ ఆ రోజు, ఇంటికి ఒక 6 అంకెల జీతం తీసుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను తయారు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటే నవ్వారు సార్ అందరు. కంప్యూటర్లు కూడి పెడతాయా అన్నారు సార్ అందరూ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో భూమి ఎప్పటికైనా మంచి రేట్లు వస్తాయని చెప్తే తొండలు గుడ్లు పెట్టవు బల్లులు గుడ్లు పెట్టవు అని నవ్వారు సార్. ఈరోజు ఎకరం 150 కోట్ల రూపాయలు పై మాట సార్ అక్కడ. కానీ ఈరోజు మరి రాజీవ్ గాంధీ గారు లాంటి వారికి నవ్వు రావచ్చు. ఒక 20 సంవత్సరాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు పడినటువంటి బీజం మరి రాజీవ్ గాంధీ గారు, నేను, ఈ ప్యానల్లో ఉన్నటువంటి శిరీష గారు అందరూ కూడా ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి మా పిల్లలు కూడా ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తారు సార్. ఈ రోజు తెలంగాణలో ఎలాగైతే అప్పుడు నవ్విన వారి పిల్లలు ఈ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తా ఉన్నారో, ఒక 20 సంవత్సరాలు పోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన క్వాంటమ్ పాలీ వల్ల మా పిల్లలు ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తారు సార్. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి పిల్లలు కూడా ఈ రోజు వారు నవ్వుతారు. తర్వాత వారి పిల్లల సంతోషానికి ఈ రోజు వారు నవ్వే కారణం అయిద్దని చెప్పేసి తెలుసుకోలేకపోతా ఉన్నారు సార్. గతంలో తెలుసుకున్నారు అవన్నీ. ఇక ఓకే సార్. ఇక ఆ తర్వాత మరొకటి ఏంటంటే సార్, 15,000 రూపాయల అడుక్కి రోడ్డు కిలోమీటర్కి 195 కోట్లు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తా ఉన్నారు సార్. 195 కోట్లు అనలేదు మిత్రమా, 160 కోట్లు. సరే, 160 కోట్లు కిలోమీటర్ రోడ్డుకి 160 కోట్లు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తా ఉన్నారు సార్ విష ప్రచారం. కానీ సార్